గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసినట్లయితే ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కూలీ మూవీలో పర్టికులర్లీ చాలా క్యామియోస్ అయితే ఉన్నాయి భయ. అండ్ పర్టికులర్లీ ఈ పర్టికులర్ అన్ని క్యామియోస్లో ఈ టూ క్యామియోస్ మాత్రం అయితే సరైన క్రేజ్ సంపాదించే మూవీ రిలీజ్ అయిన తర్వాత. సో ఇంతకీ ఆ క్యామియోస్ అనే విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్లీ ఈ మూవీలో వచ్చేసరికి మనకి ఉపేంద్ర గారు అండ్ అలాగే శోభన్ చోలి గారు అండ్ అలాగే మన నాగార్జున గారు అండ్ అలాగే మన ఆమీర్ ఖాన్ గారు. సో ఈ క్యామియోస్ అయితే ఇంట్రడక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ కంప్లీట్ క్యామియోస్లో అయితే మనకి శోభన్ చోలి గారి క్యారెక్టర్ అనేది అంత ఇంపాక్ట్ ఉండదేమో ఈ మూవీలో. మేబీ సైడ్ క్యారెక్టర్ అయితే మనకి మంజుమల్ బాయ్స్ ఉంది కదా, సో అందులో ఏదైతే విధంగా అయితే మనకి శోభన్ చోలి గారి పర్ఫార్మెన్స్ ఉంటుందో, సో దాన్ని చూసిన తర్వాత మనం దీన్ని చూసేటప్పటికి ఈ పర్టికులర్ పర్ఫార్మెన్స్ ఉంటుందని అనుకుంటారు. బట్ ఓవరాల్ చూసుకుంటే శోభన్ చోలి గారు అయితే కంప్లీట్లీ తన క్యారెక్టర్కి ఏదైతే జస్టిస్ చేసేసారు. అండ్ తర్వాత ఎవరు భయ్యా ఇంకా హైలైట్ అయిపోయింది ఇంకా నాగార్జున గారు అంటే, మెయిన్లీ చెప్పాలంటే నాగార్జున గారి క్యారెక్టర్ అనేది బాగానే ఉంది. మనం అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం నాగార్జున గారి పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉంటుందని చెప్పి. సో కంప్లీట్లీ అది కాకుండా రచిత గారు అయితే ఉన్నారు భయ ఇందులో. సో ఇది కూడా తను కూడా ఒక ఇండియన్ యాక్టరే. అండ్ ఈ కంప్లీట్ మూవీలో రచిత గారి యాక్టింగ్ తర్వాత పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంది. సో రచిత గారికి కూడా సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయిపోయింది ఈ ఒక మూవీ తర్వాత, కూలీ తర్వాత. అండ్ కంప్లీట్లీ రిలీజ్ అయినటువంటి మూవీలో కంప్లీట్గా చూసుకున్నట్లయితే క్యారెక్టరైజేషన్ అనేది చాలా అంటే చాలా వైన్బుల్ చేశారు. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే ఈ మూవీలో రచిత గారి అండ్ అలాగే శోభన్ చోరి గారికి అయితే వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్స్ అయితే ఇన్వాల్వ్ అయితే జరిగింది. అండ్ రచిత గారి పర్ఫార్మెన్స్ అనేవి కొన్ని సీక్వెన్స్ ఎస్పెషల్లీ మూవీ చూసారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రచిత గారిని కిడ్నాప్ చేసే సీన్ ఒకటి ఉంటుంది చైర్లో కూర్చోబెట్టి, ఆ పర్టికులర్ సీన్లో యాక్టింగ్ మాత్రం అయితే పీక్ లెవెల్ అయితే ఉండడం జరిగింది. సో ఆ ట్రైన్ సీక్వెన్సెస్ అండి. సో ఓవరాల్ చూసుకున్నట్లయితే రచిత గారిని అయితే ఫ్యాన్ బేస్ భయంకరంగా పెరిగింది. ఎందుకంటే ఈ మూవీలో తన క్యారెక్టర్ చేసిన అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని చెప్పి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. సో ఇంకా రిలీజ్ అయినటువంటి ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానివ్వండి, ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ కానివ్వండి, నాగార్జున క్యారెక్టర్ కానివ్వండి, వీళ్ళందరూ అయితే ఓకే. బట్ రచిత గారు అండ్ శోభన్ చోలి గారి క్యారెక్టర్స్ అనేవి పీక్ లెవెల్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ ఇప్పుడైతే మనకి ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఫేస్బుక్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, సో కూలీ మూవీ చూసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఈ పర్టికులర్ టూ క్యామియోస్ చూడడం బట్టి మూవీ అనేది నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసిందని చెప్పి చెప్తుండ్రు. సో ఈ టాపిక్ మీరు ఏమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం అండ్ ఎస్ఎస్కే క్రేజీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియోస్ అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.